అవడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలైన ప్రధాన రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలింగ్కి సంబంధించి వివరాలు చూద్దాం. మా ప్రతినిధి సతీష్ షాద్నగర్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ఎట్లా జరిగింది? అట్లాగే కౌంటింగ్కి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కావచ్చు ఎట్లా ఉన్నాయి? గౌతమ్, రాష్ట్ర రాజధానిని ఆనుకొని ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో పల్లె ఓట్ల పండగ అనేది ప్రశాంతంగా ముగిసింది. ప్రజలంతా కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఇక 2 గంటలకు తెరుచుకోనున్నటువంటి బ్యాలెట్ బాక్సుల్లో సర్పంచ్ల పదవులు ఎవరిని వరించబోతున్నాయి, వార్డు మెంబర్లుగా ఎవరు గెలుస్తారనేది కూడా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్లో మొదటి గంట కాస్త మందకొడిగా సాగినప్పటికీ ఆ తర్వాత ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లంతా కూడా తరలివచ్చి ఎంతో ఆసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షాద్నగర్, రాజేంద్ర నగర్లోని శంషాబాద్ మండలాలకు సంబంధించి మొత్తం 7 మండలాల్లో 168 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. అంతకంటే ముందే 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 168 గ్రామ పంచాయతీలకు సంబంధించి నిర్వహించినటువంటి పోలింగ్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లే కాకుండా గ్రామాలను వదిలి జీవనోపాధి కోసం హైదరాబాద్ మహానగరంలో వివిధ పనులు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా తమ ఓటు హక్కును ఇక్కడే ఉంచుకొని, గ్రామాల్లోనే ఉంచుకొని విధిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కనిపించింది. చాలా చోట్ల కూడా గ్రామ పంచాయతీల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ప్రధాన అంశంగా చెప్పొచ్చు. అంతేకాకుండా చాలా చోట్ల ఇప్పుడు ఇంకా నందిగామ మండలంలో కొన్ని పోలింగ్ బూతుల్లోనూ, అదేవిధంగా ఫరూక్ నగర్లోని కొన్ని బూతుల్లో పోలింగ్ కేంద్రాల్లో ఇంకా 100 మందికి పైగా ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అటు తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో కూడా ఓటింగ్ అనేది ప్రశాంతంగా జరిగింది. బషీరాబాద్ మండలంలో కొంతమంది ఇంకా పోలింగ్ కేంద్రాల్లోనే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అదేవిధంగా వికారాబాద్ జిల్లాలకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రస్తుతం ఉన్నటువంటి అంచనా ప్రకారం ఓటింగ్ శాతం 80% పైగా దాటిందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గతంలో ఎప్పుడు లేని విధంగా పల్లెపూర్లో ఓటర్లంతా కూడా విధిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రస్తుతం అంటే మొదట ఉదయం 9 గంటల వరకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొత్తం 2,11,544 మంది ఓటర్లలో ఉదయం 9 గంటల వరకే 47,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో 22.43% ఓటింగ్ నమోదైంది. 11 గంటలకు వచ్చినట్లయితే 1,12,830 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఉదయం 11 గంటల వరకు 53% పోలింగ్ దాటింది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకు గణాంకాలు రావాల్సి ఉంది. ఈ ప్రకారంగా 80% పోలింగ్ దాటినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఇటు వికారాబాద్ జిల్లాకు సంబంధించి 8 మండలాలకు సంబంధించి 223 గ్రామ పంచాయతీలకు జరిగినటువంటి పోలింగ్లో చూసినట్లయితే మొత్తం ఓటర్లలో 2,66,252 మంది ఓటర్లు ఉండగా ఉదయం 9 గంటల వరకు 53,763 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 20% అక్కడ పోలింగ్ నమోదైంది వికారాబాద్ జిల్లాలో. 11 గంటలకు వచ్చేసరికి 1,38,968 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 52% పైగా ఓటింగ్ నమోదైంది. ఈ మధ్యాహ్నం వరకు ఇంకా చాలా వరకు క్యూ లైన్లో ఇటు బషీరాబాద్ మండలికి సంబంధించి కొన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇంకా ఓటర్లు బారులు తీరి ఉన్నారు. వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు టోకెన్లు కూడా జారీ చేశారు. వారందరూ ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే వికారాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 75-80% పోలింగ్ నమోదవుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ప్రస్తుతం 1 గంట వరకు ఉన్న క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించారు. చాలా గ్రామ పంచాయతీల్లో పూర్తిగా ఓటింగ్ ప్రక్రియ ముగిసడంతో బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి గదిలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. భోజన విరామం అనంతరం ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. ఓటరు ఇటు వార్డు మెంబర్తో పాటు సర్పంచ్కి సంబంధించి 2 కూడా బ్యాలెట్ పత్రాలను ఒకే బాక్స్లో నిక్షిప్తం చేయడంతో వాటిని తెరిచి వేరువేరుగా చేస్తారు. సర్పంచ్కి ఒక కట్ట, అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి ఒక కట్ట, 25 పేపర్లతో ఒక కట్టగా విభజించిన తర్వాత అన్నీ కూడా ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. మొదట వార్డు మెంబర్లను చేసిన తర్వాత ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాతే ఫలితాలు అనేది తెలియబోతున్నాయి. వార్డు మెంబర్లు అయిన తర్వాత ఉప సర్పంచ్ కూడా సాధ్యమైనంత వరకు ఈరోజే ముగిసేలా అధికారులందరికీ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. కొన్ని గ్రామ పంచాయతీలో తక్కువ ఓట్లు
ఉండడంతో ఫలితాలు త్వరగా రానున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి 5,000, 6,000 ఉన్నటువంటి ఓట్లకు సంబంధించి ఫలితం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈరోజు జరిగినటువంటి తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో చాలా ఆసక్తికరంగా ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఆసక్తికరంగా వేసినటువంటి ఓట్లు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఒక గ్రామంలో దాదాపు 3 నుంచి 4 వరకు సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేశారు. పార్టీలకు అతీతంగా వ్యక్తిగత ప్రాధాన్యతగా జరిగినటువంటి ఈ ఓట్లలో దానికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. తమ ఓటర్లు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. గౌతమ్.